హిందువులు రావి చెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా? లక్ష్మీదేవి మరియు జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. లక్ష్మీదేవి సంపదకు దేవత కాగా జ్యేష్ఠాదేవి పేదవారికి దేవత. విష్ణువు లక్ష్మిని వివాహం చేసుకున్నప్పుడు తన అక్క అయిన జ్యేష్ఠాదేవికి తగిన భర్త చూడమని లక్ష్మీదేవి కోరింది. అప్పుడు విష్ణువు ఇలా అంటాడు, తను చాలా సోమరిపోతు, తనకి తగిన వాడి చూడడం అంటే చాలా కష్టం. అప్పుడు లక్ష్మి ఒక మహర్షి అయితే తనకు సరైన జోడి అని నమ్మింది. ఎందుకంటే ఆ మహర్షి ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు, జ్యేష్ఠ సోమరితనాన్ని పట్టించుకోడు అనుకుంది. విష్ణువు జ్యేష్ఠాదేవిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఒక ఋషిని కనుగొన్నాడు. వివాహమైన తర్వాత ఆ ఋషి ఆమె సోమరితనాన్ని భరించలేక తనని విడిచిపెట్టి వెళ్లిపోమన్నాడు. దాంతో జ్యేష్ఠాదేవి విష్ణుమూర్తి లక్ష్మీదేవి వద్దకు వెళ్లి సహాయం కోరింది. విష్ణువు ఒక రావి చెట్టును కనుగొని దాని కిందే ఉండమని జ్యేష్ఠాదేవికి చెప్పాడు. దానికి జ్యేష్ఠాదేవి సరే అని, నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉండలేను, నన్ను చూడడానికి తరచుగా రావాలని లక్ష్మీదేవి విష్ణువుల్ని కోరింది. వాళ్ళు శనివారాల్లో వస్తామని చెప్పారు. అందుకే భారతీయులు రావి చెట్టును పూజిస్తారు, ఎందుకంటే దాంట్లో లక్ష్మీ విష్ణువులు ఉంటారని నమ్మకం.